తల్లికి వందనం 2026, 27 విద్యా సంవత్సరానికి గాను డేటా వెరిఫికేషన్ అనేది ప్రారంభమైందండి. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ యొక్క డేటా వెరిఫికేషన్ జరుగుతుంది. ఎందుకు ఈ డేటా వెరిఫికేషన్ అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ అమౌంట్ అనేది రిలీజ్ అవ్వడం కోసం అనేది ఈ యొక్క డేటా వెరిఫికేషన్ చేయడం అయితే చేస్తున్నారండి. ఈ డేటా వెరిఫికేషన్ గాని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే అందరికీ అమౌంట్ అయితే రిలీజ్ అవుతుందండి. ఫస్ట్ విషయం, ఒక హౌస్‌హోల్డ్ లిస్ట్‌లో విద్యార్థి యొక్క ఆధార్ ఉంది గానీ తల్లిదండ్రుల యొక్క ఆధార్ అనేది లేకపోవడం అండి. అంటే తల్లి యొక్క ఆధార్ అనేది లేకపోవడం. అంటే హౌస్‌హోల్డ్ లిస్ట్‌కొచ్చేసరికి విద్యార్థి యొక్క ఆధార్ ఉంది గానీ తల్లి యొక్క ఆధార్ లేదండి. ఎందుకంటే తల్లి యొక్క ఆధార్ పుట్టింట్లో ఉండడం గానీ, లేకపోతే వారి అమ్మానాన్నలతో గానీ, వాళ్ళ రిలేటివ్స్‌తో గానీ వారి యొక్క ఆధార్ అనేది కలిసిపోయి ఉన్నట్లయితే, ఈ యొక్క తల్లి ఆధార్‌ని ఖచ్చితంగా అయితే మ్యారేజ్ చేసుకున్నారో వారి యొక్క ఆధార్‌లోకి ఎంట్రీ అనేది చేసుకోవాలండి. రెండో విషయానికొస్తే తల్లి వివరాలున్నాయి కానీ విద్యార్థి యొక్క డేటా కనిపించట్లేదు. ఈ యొక్క పిల్లాడి యొక్క ఆధార్ కార్డు, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గాని సచివాలయానికి తీసుకెళ్ళినట్టయితే మీ యొక్క హౌస్‌హోల్డ్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క హౌస్‌హోల్డ్ లిస్ట్‌లో ఈ యొక్క పిల్లవాడిని యాడ్ చేయడం అయితే చేస్తారండి. మూడో కేస్‌కొచ్చేసరికి ఏమవుతుందండి, తల్లి ఒక హౌస్‌హోల్డ్ లిస్ట్‌లో ఉంటుంది. పిల్లలు వేరే హౌస్‌హోల్డ్ లిస్ట్‌లో ఉంటారు. ఈ యొక్క కేసెస్ ఎప్పుడు జరుగుతాయంటండి, తల్లి అనేవారు వాళ్ళ మదర్స్ హౌస్‌హోల్డ్ లిస్ట్‌లో ఉండిపోతా ఉంటారు. పిల్లలనేవారు ఇక్కడ ఎవరైతే తండ్రి ఉన్నారో వాళ్ళ యొక్క హౌస్‌హోల్డ్ లిస్ట్‌లో ఉండిపోతా ఉంటారు. ఈ కేసెస్‌లో ఏం జరుగుతుందంటే, తల్లిని తీసుకొచ్చి మీ పిల్లలు లేదా హస్బెండ్ ఎవరైతే హౌస్‌హోల్డ్ లిస్ట్‌లో ఉన్నారో ఆ లిస్ట్‌లో ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఇక నాలుగో విషయానికొస్తే తల్లి మరియు విద్యార్థి ఇద్దరికీ కూడా ఒకటే ఆధార్ ఎంట్రీ అనేది జరిగిపోతా ఉంటదండి. ఎవరిదైతే ఆధార్ తప్పుగా ఉందో వారి యొక్క ఆధార్‌ని కరెక్ట్ చేసుకోవాల్సిగా ఉంటుంది. ఇక చివరి కేస్‌కొచ్చేసరికి ఏంటంటే, పిల్లాడి యొక్క ఆధార్ తప్పుగా ఉండడం వల్ల గాని, లేదా పిల్లాడి యొక్క ఆధార్ పూర్తిగా అక్కడ లేకపోవడం వల్ల గాని జరుగుతా ఉంటుందండి. ఈ యొక్క కేసులో పిల్లాడి యొక్క ఆధార్‌ని అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ రకంగా అప్డేట్ చేసుకున్నట్టయితే అమౌంట్ అయితే రిలీజ్ అవుతుంది.